మూవీ నేమ్ వచ్చేసి డూ యూ సీ వాట్ ఐ సీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. దీని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. మూవీ స్టార్టింగ్లో ఒక వ్యక్తి సమాధి నుండి ఒక శవాన్ని బయటకు తీస్తుండడం చూపిస్తారు. ఇది 1986లో జరుగుతుంది. ఆ శవంతో రిచువల్ లాగా చేస్తుండడం చూపిస్తారు. పక్కన ఒక చిన్నపిల్ల ఎవరో దాక్కొని చూస్తూ ఉంటుంది. ఈ శవం కూడా ఆ పిల్లనే చూస్తూ ఉంటుంది. అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ 10 years తర్వాత 1996లో ఒక ఫ్రెండ్స్ బ్యాచ్. అందులో ఒక అమ్మాయిది బర్త్డే. ఆమె పేరు మవార్. ఈ ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ స్పెక్స్ పెట్టుకున్న ఆమె పేరు కార్తీక. ఇంకో ఆమె పేరు వెయ్. మన మవార్కి ఒక అక్క కూడా ఉంటుంది. కాకపోతే ఆమె వేరే చోట ఎక్కడో ఉంటుంది. ఇంకా మవార్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు. నెక్స్ట్ మవార్ తన బర్త్డే కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఉండే సమాధి దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ పేరెంట్స్ సమాధితో మాట్లాడుతూ మీరు గుర్తుకు వస్తున్నారు అని, ఇంకా వాళ్ళ అమ్మ చేసే కేక్ గుర్తుకు వస్తుంది అని ఏడుస్తుంది. ఇంకా తన ఏజ్ ఇప్పుడు 20 కాబట్టి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని వాళ్ళ పేరెంట్స్ని కోరుకుంటుంది. సడన్గా అక్కడ గాలి రావడం స్టార్ట్ అవుతుంది. మవార్ బయటికి వచ్చేటప్పుడు ఒక కుక్క చూసి అరుస్తుంది. అక్కడ కట్ చేసి మవార్ వాళ్ళ హాస్టల్కి వస్తుంది. అక్కడ మవార్ సిగ్గు చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు సిగ్గుపడుతున్నావు, ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ కలిశాడా అని కామెడీగా. మవార్ సిగ్గుపడుతూ అవును అని చెప్పి సిగ్గుతో రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో ఒక వుడెన్ బాక్స్ లాంటిది ఓపెన్ చేస్తుంది. అందులో ఒక రిబ్బన్ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే నుండి మవార్ ఆడ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డైలీ నైట్ రెడీ అయ్యి కాఫీ పెడుతుంది. అడిగితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వస్తాడు అని చెప్తుంది. మన కార్తీక ఏమో రేడియో జాకీ. ఆమెకి రేడియోలో ఒక వియర్డ్ వాయిస్ వినపడుతుంది. నా పేరు రెస్తు అని, తనకు మవార్ ప్రామిస్ చేసింది అని, దాన్ని నిలబెట్టుకోవాలి అని. వెయ్ ఇంకా కార్తీక వాళ్ళ క్యాంపస్లో రెస్తు అని ఎవరన్నా ఉన్నారేమో అని చూస్తారు. మొత్తం 3 రెస్తులు ఉంటారు. అందులో ఒకడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇంకొక రెస్తు ఏమో అమ్మాయి. ఇంకా 3వ రెస్తు ఏమో కాలేజ్ డ్రాప్అవుట్. వీళ్ళు ఈ రెస్తులలో ఎవరు అయ్యి ఉండరు అని అనుకుంటారు. వీళ్ళు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ రేడియో షోలో పార్టిసిపేట్ చేయడానికి లీనా అని ఒక సైకిక్ వస్తుంది. ఆమెకు చెప్తారు మా ఫ్రెండ్ ఇలా ఆడ్గా బిహేవ్ చేస్తుంది అని. అప్పుడు లీనా తన సైకిక్ పవర్స్ వాడి నేను ఒక వుడెన్ బాక్స్ని సెన్స్ చేయగలుగుతున్నాను, ఒకసారి మవార్ రూమ్లో వెతకమని చెప్తుంది. వెయ్ హాస్టల్కి వచ్చి వార్డర్ని స్పేర్ కీ అడిగి మవార్ రూమ్ చెక్ చేస్తుంది. వెయ్యికి ఆ వుడెన్ బాక్స్ కనపడుతుంది. అందులో ఉన్న రిబ్బన్ తీయగానే సడన్గా మవార్ వచ్చి తిడుతుంది, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు, బయటికి పో అని. తర్వాత మవార్ ఆ వుడెన్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ రిబ్బన్ కనపడదు. ఇంకా అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది హారర్. వెయ్యికి కార్తీకాకి ఏవేవో కనపడుతూ ఉంటాయి. వీళ్ళు ఆ రిబ్బన్ తీసుకొని సైకిక్కి చూపిస్తారు. ఆమె మంత్రిచ్చిన నీళ్ళల్లో వేసి మీ ఫ్రెండ్కి స్పిరిట్ అటాచ్ అయ్యి ఉంది అని చెప్తుంది. వీళ్ళు ఇంటికి వెళ్ళి మవార్ని అడుగుతారు, నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు, మేము నీకు ఏం చెడు జరగకూడదు అనుకుంటున్నాం, అందుకే అడుగుతున్నాం నీ మంచి కోసం అని. మవార్ ఈరోజు నా బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను, రెడీగా ఉండండి అని చెప్తుంది. వీళ్ళు నైట్ వెయిట్ చేస్తూ ఉండగా మవార్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటే ఈ దయ్యం, రెస్తు దీని పేరు. వీళ్ళు భయపడి వెంటనే ఆ సైకిక్ దగ్గరికి వస్తారు. ఆమెకు జరిగింది చెప్పి తీసుకొని పోతారు. ఇంట్లో మవార్ని కట్టేసి రిచువల్ చేసి నిద్రపోతారు. ఉదయం లేచి చూస్తే మవార్ ఉండదు. సైకిక్ ఏం చెప్తుంది అంటే రెస్తు మవార్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తున్నాడు, మవార్ కూడా అక్కడికే వెళ్ళి ఉండొచ్చు అని చెప్తుంది. ఈ టైంలోనే మవార్ వాళ్ళ అక్క తిరిగి వస్తుంది. అందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఒక క్లోజ్డ్ డోర్ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తారు. అక్కడ రెస్తు శవం కనబడుతుంది. మవార్ హెయిర్ బ్యాండ్ కూడా అక్కడే ఉంటుంది. మవార్ తన బర్త్డే రోజు ఆ వుడెన్ బాక్స్ని ఇక్కడి నుండే తీసుకొని వచ్చి ఉంటుంది అని వాళ్లకు అర్థమవుతుంది. సైకిక్ మవార్ వాళ్ళ అక్కకు చెప్తుంది, మీ నాన్న ఇక్కడ ఏదో రిచువల్ చేశాడు, ఈ రెస్తు దయ్యం పోవాలి అంటే తిరిగి సేమ్ ప్లేస్లో పూడ్చివేయాలి అని చెప్తుంది. మవార్ వాళ్ళ నాన్న అమ్మ కూడా రెస్తు ఉన్న ప్లేస్లోనే పూడ్చబడి ఉంటారు. అది రిచువల్లో ఒక పార్ట్. వీళ్ళు ఈ దయ్యం బాడీని తీసుకొని శ్మశానంకి పోతారు. అక్కడ అందరూ విడిపోయేలా దయ్యం చేస్తుంది. మవార్ వాళ్ళ అక్క ఇంకా వెయ్ సమాధి కోసం వెతుకుతూ ఉంటారు. చూస్తే అన్ని శవాలు ఒకేలాగా కనపడతాయి. సడన్గా ఒక సమాధిని పట్టుకొని ఒక గ్రూప్ వస్తుంది. వాళ్ళని ఫాలో అవుతే మళ్ళీ విడిపోయిన వీళ్ళందరూ కలుస్తారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఉన్న సమాధిని ఈ వుడెన్ చైన్స్ సాయంతో కనుక్కుంటారు. సమాధి తవ్వి చూస్తే అందులో మవార్ ఉంటుంది. ఆమెను బయటకు తీసి ఈ రెస్తు గాడి శవాన్ని అందులో పెట్టి పూడ్చేస్తారు. ఇంకా అక్కడికి అయిపోయిందిరా బాబు అని ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ మార్నింగ్ లేసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక లెటర్ కనపడుతుంది. మవార్ రాసి ఉంటుంది. ఆ లెటర్లో మీరు నా గురించి చాలా బాగా ఆలోచిస్తారు, మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం,
నాకు మంచి బాయ్ ఫ్రెండ్ దొరకాలని అనుకున్నారు, కానీ మీకు రెస్తూ మంచివాడు కాకపోవచ్చు, కానీ నాకు అతనే కరెక్ట్, అందుకే వెళ్ళిపోతున్నా అని రాసి ఉంటుంది. వీళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మవార్ రూమ్లో చూస్తే మవార్ ఉరి వేసుకొని చనిపోయి ఉంటుంది. అక్కడ కట్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో జరిగిన సీన్ చూపిస్తారు. అక్కడ రిచువల్ చేసేది మవార్ వాళ్ళ నాన్నే. ఆ హోల్ నుంచి దొంగగా చూసేది మవార్. మవార్ వాళ్ళ నాన్న ఆమెకు చెప్తాడు, ఇతని పేరు రెస్తూ, ఇతను మన ఫ్యామిలీని కాపాడతాడు అని. అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. ఇది ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడండి, బాగుంటుంది. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.